హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. చేతబడి అనేది ఉందా లేదా అనేది చాలామందికి సందేహాలు ఉంటాయి. అయితే కొందరు నమ్ముతారు, కొందరు మూఢనమ్మకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అసలు వీటన్నిటి గురించి అనేక విషయాలు ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు రాజర్ నంబూద్రి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చేతబడి అనేది చాలామందికి అపోహగా ఉంది. కొంతమంది నమ్మిన వాళ్ళు పూర్తిగా నమ్ముతారు. అసలు ఈ చేతబడి గురించి ఏంటి, ఇది ఎందుకు చేస్తారు, దీని గురించి వివరిస్తారా? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. చేతబళ్ళు ఉన్నాయా లేవా అనేట కన్నా 100% భగవంతుడు ఉన్న దగ్గర, మంచి ఉన్న దగ్గర చెడు కంపల్సరీ ఉంటుంది. ఇది ఎందుకు అప్పుడే ప్రయోగము తంత్ర మాంత్రిక శుద్ర ప్రయోగాల్లో రకరకాలుగా ఉన్నటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయోగాలు ఎందుకు చేస్తారంటే ఎవరైనా కూడాను అభివృద్ధికి వచ్చేటప్పుడు కానీ వాళ్ళు బాగా డెవలప్మెంట్ అవుతున్నారని, లేదా వాళ్ళకి ఈర్ష్య ద్వేషంతో కానీ ఒక రకమైన వంటి పగతో చేయిస్తారు. కానీ ఒక శుద్రుడు కానీ ఒక మాంత్రికుడు కానీ వచ్చి స్వయంగా చేయలేడు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఫోటో తీసుకొని ఆ తాంత్రికుడి దగ్గర కానీ ఆ మాంత్రికుడి దగ్గర కానీ లేదా ఆ శుద్ధ ప్రయోగం చేసేవాడి దగ్గర వ్యక్తి దగ్గరికి వెళ్తే దాంట్లో ఒక శ్రీచక్ర ఆకృతిగా ఆ ఫోటోలో ఒక అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ కనపడతాయి. అప్పుడు వాళ్ళలో ఉన్నవంటి పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా లాక్కొని నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా దాంట్లో పంపించి వాడు అనుకున్నవంటి ఒక ప్రయోగం ఏదైతే ఉందో అది 100% సక్సెస్ఫుల్ చేసేటట్టుగా ఆయన చేస్తారు. ఆయన డబ్బులతో చేస్తాడా, డబ్బులు తీసుకొని చేస్తాడా, డబ్బులు తీసుకోకుండా చేస్తాడా అనేది ఆ విషయాలు మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే వాడు చేసే వంటి ప్రయోగాలు ఏదైతే ఉందో ఆ కుటుంబం అంతా కూడాను మొత్తం శ్మశానం అయిపోతుంది. అంటే కంప్లీట్ కొలాప్స్ అయిపోతుంది. ఆ ఒక కొలాప్స్ ఎలా అవుతుందంటే ఆ మనిషి వాళ్ళ ఇంట్లో ప్రతి అమావాస్యకో ప్రతి పౌర్ణమికో వాళ్ళు రోగక్షీణమై రక్తం గక్కుతి అనేక రకమైనటువంటి బాధతో అనేక రకమైనటువంటి వ్యాధితో, అంటే మెడికల్గా వెళ్తే మరి ఏముండదు. మరి మెడికల్గా మీరు వెళ్ళారనుకోండి అక్కడ ఏం ఉండదు. కానీ ఇక్కడ రకరకాలుగా రాత్రులు కాగానే సూదులు గుచ్చినట్టుగాను గొంతు పిసికినట్టుగాను ఎన్నో రకాలమైనటువంటి ప్రయోగాలు ఉంది. ఇది నేను నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళి ఎంతోమంది కూడాను బాధితులైనటువంటి భక్తులకి అందరూ కూడా పరిహారం చేయటం జరిగింది. వాళ్ళని ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ నుంచి, ఈ చేతబడి నుంచి బయటికి తీయటం అంటే అయ్యప్ప స్వామి ఒక అనుగ్రహం వల్ల, ఆ శాస్త్ర అనుగ్రహం వల్ల అందరూ కూడా ఇప్పుడు మంచి ఒక స్టేజ్లో ఉన్నారు. ప్రయోగాలు చేయటం అంటే ఒక రకమైన వంటి ప్రయోగాలు. అది ఎలా ఉంటుందంటే అది ఇంకా మనం దాన్ని ఊహించుకోలేము. ఏమండి, దాన్ని జీర్ణించుకోలేము. రాత్రులు పడుకోలేరు, ఉదయం లేచి పనికి పోలేరు. ఆ కుటుంబం అంతా కూడా అస్తవ్యస్తంగా ఆ కుటుంబం అంతా మారిపోతుంది. ఎందుకంటే ఇంటి యజమానినే మూలకు పడేస్తే వాడి ఆ కుటుంబం నడవటం ఏ విధానంగా నడుస్తుంది. అంత మాదిరి ఒక ఇది వాళ్ళ కుటుంబానికి ఆ ప్రయోగాలు చేస్తారు. అసలు ఒక మనిషికి చేతబడి చేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఆ ప్రభావం అనేది చూపిస్తుందంటారు? కొన్ని ఏంటంటే అమావాస్య గ్రహణం, ఇప్పుడు సూర్యగ్రహణం అమావాస్య వచ్చింది, చంద్రగ్రహణం అమావాస్య వచ్చింది అనుకోండి, ఆ అమావాస్య రోజున చేస్తే ఇమీడియట్గా ఆ మనిషికి ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఇమీడియట్ ఎఫెక్ట్ అయ్యి ఇంకా ఆ మనిషి కంప్లీట్గా చేయగానే ఇప్పుడు ఒక రాత్రి చేశారనుకోండి, ఆ నెక్స్ట్ డే 24 hours నుంచి వాళ్ళకి వామిటింగ్స్ స్టార్ట్ అవుతుంది, ఆ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఊహించలేని ఒక అనుకోలేని ఎందుకు మా వారికి ఈ విధానం జరుగుతుంది అనేసి. ఎందుకంటే అక్కడ చేసినటువంటి బొమ్మ ఏదైతే ఉందో అక్కడ తాడు పట్టి మెడను లాగటం, కాళ్ళకు లాగటం, చేతుకు లాగటం, కడుపుకు లాగటం, ఆ ముడిని లాగుతుంటే అక్కడ మనిషికి కూడాను అదే విధంగా కడుపు పిసికినట్టుగాను, మెడ పిసికినట్టుగాను, కాళ్ళంతా చేతులు విడిసినట్టుగాను జరుగుతూ ఉంటాయి. ఆ బాధతో ఆ మనిషి నానా బాధలు పడి రక్తం గక్కి స్వర్గప్రాప్తి అవుతారు. అసలు ఈ క్షుద్ర ప్రయోగాలు అనేది ఎందుకు చేస్తారు గురువుగారు? ఏం ఆశించి చేస్తారు? ఏదైనా కూడా ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, స్వార్థ ఈర్ష ద్వేషం ద్వారా చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని కట్టడించడానికి
మాలాంటి వాళ్ళు ఎంతోమంది కూడా ఉన్నారు. దానికి నివారణ చేయవచ్చు, నివారించవచ్చు దాన్ని. సాక్షాత్తుగా నివారించు. ఎందుకంటే భగవతి నారాయణి ఉంది కాబట్టి నివారించవచ్చు. దీనికి చక్కటి పరిహారం కూడా మేము చేస్తాము. ఏదున్నా మమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా మేము చేస్తాం.